వేణుస్వామి గురించి అయితే పెద్ద రేంజ్ రోవర్ కారులో తిరుగుతారటండి. డబ్బులు బాగా సంపాదించారని, అంటే ప్రముఖులు, అంటే ఆయన చాలా ప్రముఖులకే జాతకం చెప్తారని, మొత్తం సామాన్య ప్రజలకు ఎవరికి జాతకం చెప్పరని, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటారని ఒక అందరూ అనుకునే మాట అనమాట అండి. అటువంటి గొప్ప వ్యక్తి అంటే మరి ఏమనాలో నాకు తెలియట్లేదు. ఇద్దరు కలిసి పక్కపక్కన కూర్చొని ఒక వీడియో చేశారండి. మాకు ఇలా 15 రోజుల నుంచి నాకు భోజనం చేయబుద్ధి అవ్వట్లేదు, 15 కేజీలు తగ్గిపోయాను, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి, మమ్మల్ని బెదిరించారు, 5 కోట్లు ఇమ్మని అన్నారు, మా దగ్గర అంత డబ్బు 5 లక్షలే ఉంది, అంత కూడా రాదు, బంగారు నగలు తాకట్టు పెట్టినా అని మాట్లాడారండి. అంటే అసలు ఇది సైకాలజీ లేకపోతే యాస్ట్రాలజీ ప్రకారం మీరేంటంటే సైకాలజిస్టు, ఇంకోటి అంటే యాస్ట్రాలజీ తెలిసిన వ్యక్తి, ఎలాగ ఈ రెండింటిని సరి చేసుకుంటూ అంటే మాట్లాడుతూ ఏం చెప్పగలం? మాస్టారు, మనము మీడియాలో 2005 నుంచి టీవీ ఛానల్స్లో అన్ని రకాల డిబేట్స్లో వస్తున్నాం. అంటే జ్యోతిషం శాస్త్రీయత ఉందా లేదా, గ్రహణాల ప్రభావం మనుషుల మీద ఉంటుందా లేదా అని ప్రతి డిబేట్స్లో కూడా ఈ మాకు నాస్తికులు, హేతువాదులు, ఇటువంటి వాళ్ళతోని మేము వాదనకి డిబేట్ కుదిరినటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే మోర్ దాన్ 80% మేము డిబేట్స్ ద్వారానే ఈ స్టేజ్కి వచ్చాం. మీరు ఎవరైతే వ్యక్తి పేరు చెప్తున్నారో, అంటే మేము ఈ మొత్తం జర్నీలో మాకు ఎంతమంది జ్యోతిష్యులు కలిసి ఉంటారు, ఎంతో మంది జ్యోతిష్యులు మాతో పాటు డిబేట్కి వచ్చి ఉంటారు, పార్టిసిపేట్ చేసి ఉంటారు. సో వీళ్ళందరూ జ్యోతిష్యులు ఒకవైపు అయితే, మీరు ఎవరి పేరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా డిబేట్స్లో వచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అంటే కొంతమంది జ్యోతిష్యులకు ఒక పెక్యులియర్ సైకాలజీ ఉంటుందండి. వాళ్ళు 1-to-1, ఇది కేవలం జ్యోతిష్యులకే కాదు, మా దగ్గర కొంతమంది నాస్తికులు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళని క్వశ్చన్ వేస్తే బీపీ పెరిగిపోయేవాడు, బీపీ పెరిగిపోయి ఇష్టమైనట్టు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్కి సూట్ అవుతారంటే 1-to-1, యాంకర్ వాళ్ళు తప్ప మూడో మనిషి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాళ్ళు చెప్పేది మాత్రమే ఎదుటివాడు వినాలి. వాళ్ళకి తెలిసిందే కరెక్ట్, వాళ్ళకి తెలిసింది బ్రహ్మజ్ఞానం. వాళ్ళు టెక్నికల్ మిస్టేక్స్ ఏమున్నాయి, మనం సబ్జెక్ట్లో ఏమైనా టెక్నికల్ మిస్టేక్స్ మాట్లాడుతున్నాం అంటే పక్క జ్యోతిషుడు లేదా ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేస్తాడు. ఇటువంటి వాటన్నిటికీ కూడా అతీతంగా, విమర్శలకి లేదా పోటీతత్వానికి అతీతంగా తనకంటూ ఒక డొమైన్, ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నటువంటి వ్యక్తి అతను. సో నేనైతే అస్ట్రాలజర్ అనడం కన్నా ఇస్ మోర్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చు. బిజినెస్, ఓకే. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారవేత్త అంటే ప్రతి దాన్ని కూడా వ్యాపార కోణంలో ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవాడు. ఎందుకంటే మీరు చూడండి, నాగ చైతన్యకిను మన రీసెంట్ గా శోభిత గారికి ఎంగేజ్మెంట్ అయింది. అందులో అక్కడి నుంచే వివాదం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ కన్యా లగ్నంలో ముహూర్తం పెట్టారు, లగ్నంలో కేతు ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడని చెప్పి ఒక వీడియో స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంతకు ముందర నుంచి ఉండుండొచ్చు, కానీ అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఆయనకి టెక్నికల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అన్నది మిగతా అందరు జ్యోతిష్యులకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు చూడండి సార్, మీ పిల్లవాడికి చదువు గురించో లేకపోతే పెళ్లి గురించో లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, వ్యాపారం చేయడం లాంటివి అన్నప్పుడు జ్యోతిష శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి భావశుద్ధి ఉంటుంది. ఈయన డిసైడ్ చేసింది ఏంటంటే రాహుకేతువులు సమసప్తమంలో 180 degrees లో ఉన్నారు కన్యా లగ్నానికి, కాబట్టి వీళ్ళిద్దరిది నిలబడదు, వీళ్ళు 3 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ వల్ల పిటాకులు అయిపోతుందని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే ముహూర్త భావంలో రాహుకేతువులకు ప్రాధాన్యత ఉండదు. ఓకే, ముహూర్త భావంలో రాహుకేతువుల ఇంపార్టెన్స్ లేదు. అది మాకు సామాన్యుడికి అర్థం అవుతుంది. తెలియదు. ఇప్పుడు నాగార్జున గారు వీడియో చూసినా తెలియదు, అయ్యో ఇదేంటి అని మళ్ళీ ఆయన వాళ్ళ ముహూర్తం పెట్టినటువంటి పండితులకు ఫోన్ చేసి అడుగుతారు. ఆయన చెప్తాడు, సార్ ముహూర్త భావంలో రాహుకేతువులకు ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇది వదిలేసేయండి, ఇదేదో అక్షర పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతుంది, మీరు పట్టించుకోదని వాళ్ళ పండితులు చెప్పుంటాడు. ఓకే, ఎందుకు అంటే ప్రతి దాన్ని మనం విశ్లేషించేటప్పుడు దాన్ని టెక్నికల్ గానే విశ్లేషించాలి సార్. మీ పిల్లవాడు చదువుకు ముహూర్తం పెట్టినా, పెళ్లికి ముహూర్తం పెట్టినా, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాడు ముహూర్తం పెట్టినా, దానికి ఏం చూస్తారంటే ఆ పర్టికులర్ భావానికి శుద్ధి చూస్తారు. భావశుద్ధి అంటే ఏంటంటే మనకి గురు, శుక్రుడు, బుధుడు శుభగ్రహాల కింద చూస్తారు, మిగతా గ్రహాలన్నింటినీ కూడా అవి పాపగ్రహాల కింద చూస్తారు. అంటే సాంప్రదాయ జ్యోతిషంలో ముహూర్త భావంలో చూసేది. ఓకే, ఈ సప్తమంలో ఈ డబ్బా ఖాళీ ఉండాలి, ఈ డబ్బాలో రాహు ఉన్నాడని చెప్పాడు. దాన్ని డబ్బా అన్నారు సార్. గళ్ళు ఉంటాయి కదా, 12 గళ్ళు, డబ్బా, దాన్ని శుద్ధి అంటారు. అంటే కేంద్ర స్థానాల్లో అశుభ గ్రహాలు ఉండకూడదు, కాబట్టి కేంద్ర స్థానాల్లో శుద్ధి అంటారు. శుద్ధి అంటే ఏంటంటే ఆ రాశిలో పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాల్లో 3 శుభగ్రహాలే ఉంటారు. మళ్ళీ ఏది? గురువు, బుధుడు, శుక్రుడు ఉండాలన్నమాట.
సో కనీసము అక్కడ సప్తమ శుద్ధి లేదు, అష్టమ శుద్ధి లేదు అనేటువంటి పదాన్ని కూడా వాడలేనటువంటి వ్యక్తి ఒక జడ్జిమెంట్ అంత బోల్డ్ గా ఒకళ్ళ విషయంలో చెప్పాడు అంటే అది డెఫినెట్లీ అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అంటే అతని మోటివ్ ఏంటి, అతని విజన్ ఏంటి, ఆ కామెంట్ వెనక అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఇటువంటి వీడియోని రిలీజ్ చేసి అతను ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎదుటి వ్యక్తులకి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మాలాంటి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, చక్రం వేయగలిగిన వాళ్ళు, ముహూర్త భావము, ఫలిత జ్యోతిషము ఇవి తెలిసిన వాళ్ళకి అది తెలిసిపోతుంది. అదే ఇప్పుడు అంత వివాదం అయిపోయింది మొత్తం. అలాంటప్పుడు అతని మోటివ్ ఏంటి అంటే సోషల్లీ హీ వాంట్స్ టు బేక్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్. ఓకే. సో నేను గతంలో కూడా ఒకసారి ఒక విషయం చెప్పాను ఏంటంటే మనము జ్యోతిష శాస్త్రంలో మూడు ప్రధాన భూమికలు ఉంటాయి సార్. ఒకటి సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలి, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఓకే. రెండోది లౌకిక జ్ఞానము, ఇంగిత జ్ఞానం ఉండాలి. చిరంజీవి గారి గురించి గరికపాటి గారు ఒక మాటని ఇంత వివాదమైంది చూడండి. అవునండి. అంత పుస్తక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా కొంచెం లౌక్యాన్ని మిస్ అయ్యారు ఒక్క క్షణకాలంలో. అవునండి. సో సంపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, ఇంగిత జ్ఞానము, లౌకిక జ్ఞానము, తర్వాత భావశుద్ధి ఉండాలి సార్. ఈ భావశుద్ధి థర్డ్ పార్ట్, దీని వల్ల వాక్ శుద్ధి వస్తుంది. భావశుద్ధి ఎలా వస్తుంది సార్? మీకు ఆహారం వల్ల వస్తుంది. మీరు శాకాహారులై ఉండాలి తప్పకుండా. ఓకే, అర్థమైందా? మీరు తినే తిండి, మీరు తాగేటువంటి ఆల్కహాల్ మీ బ్లడ్ లో కలుస్తుంది, మీ బ్లడ్ బై బ్రెయిన్ లో కలుస్తుంది. మరి బ్లడ్ ఆల్రెడీ మనసు ఇంప్యూర్ ఉంటుంది, భిన్నమైనటువంటి ఆలోచనలతో, భావోద్వేగాలతో. దానికి తోడుగా నేను ఆల్కహాల్ కూడా తాగుతాను అంటే ఆల్కహాల్ ఎక్కడ కలుస్తుంది? బ్లడ్ లో కలిస్తే మెదడు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి. ఇంకా జ్యోతిష శాస్త్రం అంతా కూడా బుద్ధికి సంబంధించిన విషయాలు చెప్పింది. నిర్ణయాలు కనుక మార్చుకొని ఉంటే వాడు నాగ చైతన్య గారికి రెండో పెళ్లి అయి ఉండేది కాదు. సమంత గారు నాగ చైతన్య ఇద్దరు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు చలో అన్ని అయిపోయినాయి, మనం కలిసి ఉందాము అని ఒక్క బుద్ధిపూర్వకమైనటువంటి ఆలోచనని వాడు కనుక తీసుకొని ఉంటే స్ట్రాంగ్ గా వాళ్ళిద్దరు కలిసి ఉండేవాడు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కూడా నేను కోరుకున్నా, అప్పట్లో విడిపోకూడదని కోరుకున్నా. బాగున్నారు కదా. సో ఈయన ఎవరైతే ఈ ప్రచారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడు, ఇతని మెయిన్ మోటివ్ పక్కన పెట్టండి, ఇతని బిజినెస్ మోటివ్ అనేది చాలా మందికి తెలుసు. కమర్షియల్ గా ఎదిగాడు, కమర్షియల్ గా కూడా చాలా మటుకు డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఆయన చాలా సందర్భాల్లో కూడా ఒక యాటిట్యూడ్ ని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అది ఆయనకు మంచిది కాదు. యాక్చువల్లీ నేను ఒక అస్ట్రోసైకాలజిస్ట్ గా నేను సజెషన్ కూడా ఏం చేస్తానంటే, నన్ను మాస్టర్ గుర్తించారు, ఈ ప్రోగ్రాం ద్వారా జనాలు గుర్తించారు, ఈ ప్రోగ్రాం ద్వారా చాలా మంది వివిధ రంగాల్లో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి నా నాలెడ్జ్ గానీ, నా ఐడెంటిటీ గానీ, నా ఇండివిజువాలిటీ డిపెండ్ అయి ఉండదు సార్. ఇది కాదు, మీరు నన్ను తిట్టడం వల్ల, పొగడం వల్ల నాకు ఒక గుర్తింపు వచ్చింది, నన్ను ఎవరో పొగిడారు ఒక గుర్తింపు వచ్చింది, నేను మంచి బట్టలు వేసుకున్నాను, నాకు ఫీలింగ్ ఉండాలా, మీరు పొగడాలా చెప్పండి. మంచి బట్టలు వేసుకుంటే మనకు ఉండాలి. సో అస్ట్రాలజర్లందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు ఇంగిత జ్ఞానం అని చెప్పేటువంటి సందర్భ సహితమైనటువంటి వాక్యాలు, ఇవన్నీ మనం ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు, మీ ఇంటెన్షన్ ఏంటి అన్నది వ్యూవర్ గుర్తుపెడతాడు. కానీ ఇలా బహిరంగంగా మీరు పలానా వాడు చనిపోతాడు, వాళ్ళు విడిపోతారు, ఇవి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనమే, ఆది శంకరాచార్యులు చెప్పారు, ఉదాహరణ నిమిత్తం బహుకృత వేషం, మరణ నిమిత్తం బహుకృత ద్వేషం అని చెప్పాడు. మీరు ఎక్కువ శత్రువులను తయారు చేసుకుంటే మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, మీరు ఫినిష్ అయిపోతారని చెప్పాడు.